ఆ పండితుడి మైండ్ బ్లాంక్ అయిపోయింది భగవంతుడిని ఒక అస్పృశ్యురాలి ఇంట్లో చూసినప్పుడు, అందులో భోజనం చేస్తూ ఉండగా. ఈ కథ 16వ శతాబ్దంలో జరిగింది. ఒడిశాలో ఒక చిన్న గ్రామంలో కర్మాబాయి అనే మహిళ ఉండేది. చిన్నప్పటి నుండి ఆమె భగవంతుడు జగన్నాథును ఎంతో భక్తితో ఆరాధించేది. ప్రతిరోజు మందిరం వైపు తిరిగి నమస్కరించేది. కానీ సమాజం ఆమెను బహిష్కరించేది, ముట్టుకోవద్దు అని భావించేది. అందుకే మందిర ద్వారాలు ఆమెకు మూసివేయబడ్డాయి. ఒకరోజు పూరీ రాజు ప్రతాప్ రుద్రదేవ్ ఒక గొప్ప రథయాత్రను నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు వచ్చారు. పెద్ద పెద్ద పండితులు, ధనికులు అందరూ భగవంతుని కోసం వంటలు చేశారు. కానీ ఆ రోజు కొంత అద్భుతం జరిగింది. భగవంతుడు జగన్నాథ్ ఎవరి వంటలను స్వీకరించలేదు. అన్నీ అలాగే ఉన్నవి, కానీ ఏమీ తినలేదు. పూరి నగరంలో హాహాకారం జరిగింది. అప్పుడు ఒక వృద్ధ పండితుడికి స్వప్నం వచ్చింది. అందులో భగవంతుడు చెప్పారు, నేను కర్మాబాయి ఇంటికి కీర్ తినడానికి వెళ్ళాను. నేను అక్కడి నుండి తిరిగి రాకపోతే ఇక ఎలా భోజనం స్వీకరించను అని. అందరూ కర్మాబాయి గ్రామానికి పరిగెత్తారు. అక్కడ చూసిన దృశ్యం అందరి కళ్ళను విస్మయం చేసింది. కర్మాబాయి యొక్క చిన్న గుడిసెలో ఇంట్లో దివ్యమైన ప్రకాశం ఉంది. జగన్నాథ్, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు చిన్నపిల్లల రూపంలో కీర్ తింటూ ఉన్నారు. కర్మాబాయి ప్రేమతో వారిని తాకుతూ వారికి పెడుతుంది. పెద్దలందరూ అక్కడికి చేరగానే ఆ పిల్లలు అదృశ్యమైపోయారు. ఆ రోజు అందరికీ అర్థమైంది, భగవంతుడు కులం చూడడు, భక్తి మాత్రమే చూస్తాడు అని.